మాట్లాడాలా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. నిన్న మధ్యాహ్నం నుండి మీడియాలో రకరకాల కథనాలు నా గురించి వస్తున్నాయని మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు అదేవిధంగా దేశ ప్రజలకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అందులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందని చెప్తా ఉన్నారో, ఆ అంశానికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష పార్టీల పైన బట్టగాల్చి మీదేసి దుమ్మెత్తిపోసి మీరే తుడుచుకోండి అన్నటువంటి నైజంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎటు పడితే అటు నిరాధారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడవచ్చు అనేటటువంటి ఒక వైఖరి ఏదైతే కనబడతా ఉందో, ఇది ఆరోగ్యకరమైనటువంటి వైఖరి కాదు. ఈ పర్టికులర్ అంశంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఏదో కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ గారేమన్నా ఆగమవుతారేమో, భయపడతారేమో, ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి కేసీఆర్ గారు వెనక్కి తగ్గుతారేమో అనేటటువంటి ఒక ఆలోచనతో ఇటువంటి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ వ్యర్థ ప్రయత్నాలు తప్పకుండా వ్యర్థంగానే మిగిలిపోతాయి. దీంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ పేరు మీద ప్రతినిత్యం మీడియాలో ఏదో కథనం ఇచ్చేటటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారిని మానసికంగా కుంగదీయాలనేటటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ఏం లేదు. కాకపోతే మా తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అన్ని సంవత్సరాలలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వారి మీద, కుటుంబ సభ్యుల మీద నిరంతరం చేస్తూ వచ్చినా కూడా మొక్కువోని ధైర్యంతో మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇటువంటి వాటికి భయపడేది లేదు. భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందాలని ఒక కళతోని, ఒక ఎజెండాతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారో, దాంట్లో మేమందరం కూడా వారి అడుగులో అడుగై వారు చూపించినటువంటి బాటలో తప్పకుండా నడుస్తాం. భయపడేదే లేదు. మొన్న బిల్కిస్ బాను విషయం అడిగినా, అంతకుముందు ఉద్యోగాల విషయం అడిగినా, ఇంకొక విషయం అడిగినా జవాబు చెప్పకుండా ఉల్టా ప్రతిపక్షాల మీద ఇటువంటి ఆరోపణలు చేసి దాడి చేయడం అనేటటువంటి వైఖరి బాగాలేదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. టుడే I want to make it very, very clear that the allegations that are made on me by BJP party and their party people are completely baseless. The allegations will certainly remain an allegations. They have all the agencies in their hands. They can do whatever investigation that is required. We will completely cooperate. But I just want to say it in front of the nation that my leader, Honorable KCR Garu, who is the Chief Minister of Telangana, has been very vocal and has been very sharp in criticizing the policies of Bharatiya Janata Party government. We believe, and today people of Telangana believe that rattled by the allegations made by Honorable CM, the Bharatiya Janata Party is trying to malign the reputation of our family. I just want to say this to the nation today. We are the family of fighters. We fought for Telangana. We were on the streets. We were with the people. We never go back in a fight. Today, if you just want to put us down by throwing some baseless allegations at us, it is just going to remain baseless. Nothing is going to come out of it. Today you are in power. You want to use agencies. You want to use media. You want to use everything possible to curtail the voice of opposition. I am so sorry. You are messing with the wrong people. We are not the people who are going to calm down. We are not the people who are going to step down. We are fighters. Telangana people are known to put up a fight and make sure the fight ends in a prosperous result. Tomorrow we want the country to prosper as Telangana is prospering today, and we will firmly stand on this. I once again state, I have nothing to do with the Delhi liquor investigation that is going on. This is a baseless allegation made on me by Bharatiya Janata Party just to make sure they malign the reputation of our family, and I'm so sorry to tell them it is not going to work. Thank you. Jai Telangana. Hi friends, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.